అస్థి మస్తికాంతరం అంత తేడా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోవాలి. ఆయనకు అమరావతి అని నచ్చలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మందిని కన్సల్ట్ చేసి మేధావుల్ని, పెద్దల్ని, అందరిని కూడా, రిటైర్డ్ ఆఫీసర్లని అందరిని కూడా, ఎన్నో రకాలుగా పండితుల్ని, పామరుల్ని అందరిని కూడా కన్సల్ట్ చేసి అమరావతి అని ఫైనలైజ్ చేశారు ఆయన, రాజధానిని. అప్పటికి జరుగుతూ ఉన్నది కాదు. మరి ఎందుకో నాకు తెలీదు, అమరావతి అనే పేరు ఆయన ఇష్టపడటం లేదు. అమరావతి అనే పేరు నాకు ఇష్టం లేదు కాబట్టి అసలు రాజధాని ఉండటానికి వీల్లేదంటాడు. ఏమిటి? ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. నవ్వుతారు ఎందుకు? 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడి అవి ఆషామాషి వ్యక్తి అనుకున్నారా మాట్లాడింది? అనామకుడు అనుకున్నారా మాట్లాడింది? చదువు సంధ్యలు లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? విజ్ఞానం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? రాజకీయ నేపథ్యం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? సాక్షాత్తు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు 6 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారిది కూడా రాజకీయ కుటుంబమే. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక్క నిమిషం, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, నేను ఎక్కడుంటే అదే రాజధాని, నేను అంటే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటారు. మనం చప్పట్లు కొట్టాలండి? ఓహో జగన్ భలే మాట్లాడేవయ్యా అని చప్పట్లు కొట్టాలా? ప్రక్కనున్న వాళ్ళు కూడా ఆ రోజు చూడలేదు మీరు, ముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ రోజు పత్రికేయ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. ఇతనా, ఈ వ్యక్తి మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించింది అహో అని బాధపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ రోజు ప్రెస్లో. అందులో సాక్షి విలేకరి కూడా బాధపడ్డాడు. అతని పేరు నేను చెప్పను, నేను మళ్ళీ వాడిని వేటేస్తారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటాడేమండి. రేపు పొద్దున ఇతను జైలుకి వెళ్తాడు. రాజధాని ఎక్కడ ఉంటుంది అప్పుడు? అంటే వచ్చిన వాడు ఎక్కడైనా వాడు ఊరిలో పెట్టుకుంటాడా? ఏమి అవగాహన రాజ్యమండి. అసలు రాజధాని ఎందుకనమన్నట్లు మాట్లాడుతున్నాడు ఆయన. చట్టం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 2014లో మార్చి నెలలో, మార్చి ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్